పదండి అందరం గణేష్ చందాలకి వెళ్దాం. గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. బొంబాయి సేనా మాయా మీనా ఏమో ఎలా వచ్చారు? ఏంట్రా వచ్చారంట వినాయక చందా కోసం వచ్చాం. ఎంత రాస్తున్నారు మాయా? నేను రాకిన సార్ 2016 రాసావుగా. ఇప్పుడు కూడా అంతే రాయాలరా. 2000 ఇచ్చారు చూడు 2000 రాసుకో దాని మీద. రండి అయిపోయింది కదా రండి. రమణమ్మ సందారాన్ని రమణమ్మ 1000 రూపాయలు ఇచ్చింది రాసుకో. అన్నా గణేష్ చందా డబ్బులే ఉన్నాయి. మన వినాయకుడి గుడి కన్నా ఏంట్రా ఆయన కూడా ఏంటి అనయ్య నాకు డబ్బులు చెప్పవా కొంచెం. ఇవ్వండి డబ్బులు. ఎక్కడో చోట తెచ్చి ఉండి డబ్బులు. బాబు మీరెవరో గారు నాకు తెలియదు. మీరు అడిగే విధానం తప్పండి. దేవుడి చందాని అలా అడగకూడదండి. సో గణేష్ చందాలు ఎందుకు తీసుకుంటారో తెలుసా? ప్రతి కుటుంబాన్ని కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయడం కోసం. అలాంటిది మీరు రుబాబ్గా అడుగుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పొజిషన్ ఉండదు. అందరూ ఇచ్చుకునే స్థామత ఉండదు. అవునన్నయ్య, గణేష్ చందా నాకు ఇవ్వాలంది. ఈ సంవత్సరం నా పరిస్థితి ఏం బాగాలేదు. పిల్లల ఫీజులకే డబ్బులున్నా డబ్బులు అయిపోయినాయి. నేను చూసారుగా అందరి పరిస్థితి ఒకలాగా ఉంది. ఈ పండగ అనేది మన అందరం కలిసి సంతోషంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసింది. అంతేగాని ఒకరిని ఇబ్బంది పడడానికి కాదు. అందరం కలిసి సమిష్టిగా పండగ చేసుకుందాం. ఈ అందరికీ ఓకేగా? చూసారుగా బలవంతంగా చందాలు వసూలు చేసి ఎవరిని ఇబ్బంది పెట్టబాకండి. ఓకేనా? నమస్కారం. వచ్చిపేటలో వెంకేచున్న వరసిద్ధి సంపద వినాయక నందు ఈ సంవత్సరం గణపతి నవరాత్రులు 39వ వసంతాలు జరుపుకున్న సందర్భంగా ఇదే మా ఆహ్వానం. గణేష్ మహారాజ్ కి. గణేష్ మహారాజ్ కి.